Greetings to you all in the name of Lord and Savior Jesus Christ. దేవుడి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞులము. దేవుడు ఇంతవరకు మనల్ని కాచి కాపాడుతూ సజీవ లెక్కలో ఉంచుతూ వస్తున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మనము న్యాయాధిపతుల గ్రంథాన్ని అధ్యయనం చేస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథాన్ని ఈరోజు మనం సంక్షిప్తంగా ఓవర్వ్యూ సంగ్రహంగా మనము చూసుకుందాం. సో పాత నిబంధన గ్రంథాన్ని 5 భాగాలకు మనం విభజించుకున్నాం. దీన్ని మనం చూసుకున్నాం. న్యాయాధిపతుల గ్రంథం యొక్క ప్రాథమిక సమాచారాన్ని మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథాన్ని సమూయేలు గారు రచించారని, ఇది పాత నిబంధన గ్రంథంలో ఒక చరిత్రలో ఒక భాగమని, ఆ తర్వాత ఇది క్రీస్తు పూర్వం 1043 నుంచి 1004 సంవత్సర కాలంలో రాసినటువంటిది. చరిత్ర కాలాన్ని మనం చూసినట్లయితే 1220 నుంచి 1250 కాలంలో ఇది జరిగినటువంటిది. రాయబడిన స్థలం వచ్చేసేసి కనాను. ఎవరి కొరకు రాశారు? ఇజ్రాయేల్ ప్రజల కొరకు రాశారు. 7వ పుస్తకము, పాత నిబంధన యందు కూడా 7వ పుస్తకము, చరిత్రలో 2వ పుస్తకము. చరిత్రలో మొదటి పుస్తకము యెహోషువ, 2వ పుస్తకము న్యాయాధిపతులు. ఇందులో 21 అధ్యాయాలు ఉన్నాయి, 618 వచనాలు ఉన్నాయి. ముఖ్య వ్యక్తులను మనం చూసినట్లయితే ఒత్నీయేలు, ఏహూదు, దెబోరా, గిద్యోను, అబీమెలెకు, యొఫ్తా, సంసోను, దెలీలా. ముఖ్య ప్రదేశములు, పట్టణాలను మనం చూసినట్లయితే బోకీము, ఎరికో, హాజోరు, మోరియా పర్వతము, షెకెము, అమ్మోను, తిమ్నా, సోరేక్లోయ, గాజా, ఎఫ్రాయిము కొండ, దాను, గిబియా, మిస్పా. ఈ యొక్క గ్రంథ ముఖ్య వచనం మనం చూసినట్లయితే అందరూ మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సినది 17వ అధ్యాయము 6వ వచనం. ఆ దినములలో ఇజ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచు వచ్చెను. సో ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథము సుమారుగా 300 నుంచి 360 సంవత్సరముల వరకు జరిగినటువంటి జరిగిన విషయాలను పొందుపరిచారు. ఇందులో ముఖ్యమైనటువంటి న్యాయాధిపతులు మనం చూసినట్లయితే 13 మంది న్యాయాధిపతులు ఉన్నారు. అందులో ఒత్నీయేలు, ఏహూదు, దెబోరా, గిడియోను, యొఫ్తా, సంసోన్ అనేటువంటి వారు ముఖ్యమైనటువంటి వారు. ఆ తర్వాత ఇందులో ఇంకొక ముఖ్యమైనటువంటి ఈవెంట్ మనకు కనపడేది ఏంటంటే గిబియాస్ క్రైమ్. గిబియాలో ఉన్నటువంటి బెన్యామీనీయులు భయంకరమైనటువంటి పాపం చేస్తారు. ఆ దినాల్లో ఇజ్రాయేలులకు న్యాయాధిపతి లేడు. ఆ తర్వాత ఇజ్రాయేలీలకు బెన్యామీనులకు యుద్ధం జరుగుతుంది. తర్వాత బెన్యామీనీయులు వారు నశించిపోతారు. ఒక 600 మంది మాత్రమే మిగులుతారు. ఆ 600 మంది మిగిలినప్పుడు వారికి వివాహముల కొరకై అన్ని జనుల స్త్రీలతో వారికి వివాహం చేస్తారు. సో ఇజ్రాయేల్ యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే దేవుని తృణీకరించిన వారుగా ఉన్నారు, దేవుని మరచిన వారుగా ఉన్నారు, విగ్రహారాధన చేశారు, భయంకరమైనటువంటి పాపం చేశారు, శత్రువుల చేతిలో బానిసలుగా వెళ్ళిపోయారు. అయితే మరలా పశ్చాత్తాపడి దేవుడు మొరపెట్టుకున్నప్పుడు దేవుడు వారికి న్యాయాధిపతులను అనుగ్రహించి వారికి న్యాయాధిపతులను పంపించి వారిని విడిపిస్తూ వచ్చారు. సో ఇజ్రాయేలీలు చేసినటువంటి 7 రకాల పాపములు మనం చూసినట్లయితే నంబర్ 1 ఈవిల్, దుష్టత్వం, భయంకరమైనటువంటి దుష్టత్వం వారు చేశారు. నంబర్ 2 బయలు దేవతకు ఆరాధన చేశారు. నంబర్ 3 దేవుని విసర్జించారు. నంబర్ 4 విగ్రహారాధన, అష్టారోతు దేవతలను, బయలు దేవతలను వారు ఆరాధించారు. తర్వాత యెహోవాకు కోపాగ్నిని రేపారు. తర్వాత అష్టారోతు దేవతను కూడా వారు ఆరాధించారు. సో న్యాయాధిపతుల గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం మనం చదువుకుంటూ వస్తున్నాం. 2 ముఖ్య ఉద్దేశాలు. 2వ అధ్యాయం 16వ వచనంలో చక్కగా రాయబడి ఉన్నది, ఇజ్రాయేలీయులను దోచుకొని వారి చేతిలో నుండి విడిపించడానికి.
రెండవదిగా ఇజ్రాయేల్ ప్రజలను శత్రువుల చేతిలో నుండి రక్షించడానికి ఈ రెండు ఆ, ఈ రెండు పనుల కొరకై దేవుడు న్యాయాధిపతులను ఇజ్రాయేల్ ప్రజలకు అనుగ్రహించి ఉన్నాడు. నంబర్ 1, దోచుకుని వారి చేతిలో నుండి. ఆ దినముల్లో దోపిడీ దొంగలు, దారి దొంగలు బహుగా ఉండేవారు. ముఖ్యంగా మిద్యానీయులు భయంకరమైనటువంటి దోపిడీ దొంగలు. సో ఇజ్రాయేల్ ప్రజల మీద వారు దాడి చేసి వారి పంటను, వారి యొక్క గొర్రెలను, మేకలను, ఒంటెలను, వారి పండ్ల తోటలను సమస్తము దోచుకొని పోయేవారు. వారు తినడానికి కూడా ఏముండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయేల్ ప్రజలను విడిపించడానికి దేవుడు న్యాయాధిపతులను పంపించారు. సో సంక్షిప్తంగా మనం న్యాయాధిపతుల గ్రంథాన్ని ఒక స్లైడ్లో మనం అర్థం చేసుకోవాలని అంటే దీన్ని 3 భాగాలుగా మనం విభజించుకున్నాం. పార్ట్ 1 మొదటి భాగంలో యెహోషువ మరణం తర్వాత ఇజ్రాయేల్ ప్రజల యొక్క పరిస్థితులు కనానులో ఎలాగున్నాయి అనేటువంటి విషయాన్ని 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం 8వ వచనం వరకు మనం చూస్తాం. అంటే మోషే ఉన్నంత కాలం బాగుంది, యెహోషువ ఒక నాయకుడిగా ఉన్నంత వరకు బాగుంది. అయితే యెహోషువ మరణం పొందిన తర్వాత కనానులో ఇజ్రాయేలీయులు భయంకరమైనటువంటి పాపంలో పడిపోయారు. అవి మనం చూసుకుంటాం. భయంకరమైనటువంటి పాపంలో పడిపోయినట్లుగా మనం చూసుకుంటాం. చూడండి, మొదటి భాగంలో మనం చూసినట్లయితే ఇజ్రాయేల్ ప్రజలు వారు కనానులో ఇంకా జయించవలసినటువంటి పట్టణములు చాలా ఉన్నాయి. ఆ పట్టణములను వారు జయిస్తూ ఉన్నారు. కంటిన్యూయింగ్ ది కాంక్వెస్ట్ ఆఫ్ కెనాన్ మొదటి అధ్యాయంలో మనకు ఉంటుంది. ఆ తర్వాత కొన్ని పట్టణాలను అసంపూర్తిగా జయించారు. మనం తర్వాత స్లైడ్స్లో చూస్తాం. మూడవదిగా ఇజ్రాయేల్ ప్రజలు అవిధేయతను వారు చూపించారు. దేవుడు ధర్మశాస్త్రానికి అవిధేయత చూపించారు. దేవుడు చెప్పినటువంటి పనిని వారు అసంపూర్తిగా చేశారు. తద్వారా వారు జయించవలసినటువంటి పట్టణంలో చాలా ఉండిపోయినాయి. ఇజ్రాయేలీలు పాపము చేయడాన్ని బట్టి, విగ్రహారాధన చేయడాన్ని బట్టి, దేవునికి దూరమైపోవడాన్ని బట్టి, దేవుని ఎరగకపోవడాన్ని బట్టి దేవుడు ఏమన్నాడంటే, మీరు నా ఆజ్ఞలను మరిచారు కనుక, నేను చెప్పిన పని చేయలేదు కనుక, నేను ఇజ్రాయేలీయులను మీ ఎదుటి నుండి తోలివేయను. వారు మీకు మీ కండ్లకు మీ యొక్క ప్రక్కలో బల్లెములుగాను, మీ కండ్లలో ముళ్ళుగాను వారు ఉంటారు అని చెప్పాడు. మీకు వారు శత్రువులుగా ఉంటారు అని దేవుడు సెలవిచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినటువంటి మాటను ఇజ్రాయేల్ ప్రజలు పాటించలేరు. సో మొదటి భాగంలో ఈ విషయాలు మనం చూస్తాం. అంటే ఇజ్రాయేలీలు పడిపోయినటువంటి స్థితిని మనం చూస్తాం. ఇజ్రాయేలీల అవిధేయతను మనం చూస్తాం. ఇజ్రాయేలీల విగ్రహారాధన చూస్తాం. ఇజ్రాయేలీల దుష్టత్వాన్ని మనము చూస్తాం. సో ఆ విధమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు. రెండవ భాగానికి మనం వచ్చినట్లయితే ఇజ్రాయేల్ ప్రజలు పశ్చాత్తాపడతారు. ప్రభువా, దేవా, మేము మీ దృష్టికి పాపం చేసి ఉన్నాము. మా పితరులు మాకు నేర్పించినటువంటి అద్భుత కార్యములు ఏమాయను? మమ్మలను నువ్వు పరిత్యజించావా? మమ్మల్ని క్షమించు ప్రభువా. ఈ యొక్క దోచుకొని వారి చేతిలో నుండి, శత్రువుల చేతిలో నుండి, బానిసత్వంలో నుండి మమ్మల్ని విడిపించు ప్రభువా అని దేవునికి మొరపెట్టారు. మొరపెట్టినప్పుడు దేవుడు న్యాయాధిపతులను పంపించాడు. ఒక న్యాయాధిపతి వస్తారు, ఆయన వారిని విడిపిస్తాడు. మరలా చక్కగా సాగిపోతుంది. ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు బాగుంటుంది. మరలా ఇజ్రాయేల్ ప్రజలు పాపంలో పడిపోతారు. దేవుడు మరలా వారిని శత్రువుల చేతికి అప్పగిస్తాడు. శత్రువులు బాధిస్తారు, బాధ పెడతారు, దుఃఖ పెడతారు, మరలా పశ్చాత్తాపడతారు. మరొక న్యాయాధిపతి వస్తారు. ఆయన ఒక 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు వారిని నడిపిస్తాడు. ఆయన మరణం పొందిన తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు మరలా చెడుతనం చేస్తారు. సో ఈ విధంగా ఇజ్రాయేల్ ప్రజలు పడిపోవటము, ఒక న్యాయాధిపతి రావడం, వారిని విడిపించడము, మరలా పడిపోవడం, పశ్చాత్తాపడటం, మరొక న్యాయాధిపతి రావడం, విడిపించడం, ఈ విధంగా జరుగుతూ వెళుతూ వస్తుంది. ఆ విధంగా దాదాపుగా 13 మంది న్యాయాధిపతులను దేవుడు వారి కొరకు ఏర్పరిచి ఉన్నాడు.
ఈ విషయాలు మనం 3వ అధ్యాయం 9వ వచనం నుంచి 16వ అధ్యాయం అనగా సంసోను వరకు మనం చూసుకుంటాం. అయితే ఈ న్యాయాధిపతుల యొక్క కాలము సంసోనుతో ఆగిపోదు. అది ఇంకా మొదటి సమూయేలు గ్రంథంలో మనకు సమూయేలు గారి వరకు కొనసాగింపు ఉంటుంది. అది మనం తర్వాత చూసుకుంటాం. అంటే ఇశ్రాయేలులకు మొట్టమొదటి రాజు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అనుగ్రహించిన మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. వెరీ గుడ్. సో సౌలును రాజుగా అభిషేకించింది ఎవరు? సమూయేలు. దేవుడు అభిషేకించమన్నాడు సమూయేలు. సో సమూయేలు చిట్ట చివరి న్యాయాధిపతి. సో మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 8వ అధ్యాయం వరకు కూడా న్యాయాధిపతులు కొనసాగుతారనమాట. దాన్ని మనము వచ్చే క్లాసులో చదువుకుంటాం, సో నేర్చుకుంటాం. సో 3వ భాగానికి వచ్చేసరికి న్యాయాధిపతుల కాలాన్ని వివరించే పరిస్థితులు, సిచ్యువేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ జడ్జెస్. సో ఈ యొక్క 3వ భాగము 17వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయం వరకు మనం చూసుకుంటాం. లాస్ట్ క్లాస్లో మనం దీన్ని చూసుకున్నాం. ఈ యొక్క 3వ అధ్యాయము 3వ భాగము చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. మీకా అనేటువంటి ఒక వ్యక్తి, ఎఫ్రాయిమీయుడు, భయంకరమైన విగ్రహారాధన చేస్తారు. ఆ తర్వాత దాను వంశం వారు ఆయన చేసినటువంటి విగ్రహాలను ఆ దొంగ యాజకుడును తీసుకొని పోయి వారి దేశంలో పెద్దగా వారి విగ్రహాలను పెట్టి విగ్రహారాధన చేస్తారు. తర్వాత బెన్యామీనీయులు ఒక లేవీయుడి యొక్క ఉపపత్నిని పాడు చేసి ఆవిడని చంపేస్తారు. రాత్రంతా ఆవిడతోటి వ్యభిచరించి జారత్వం చేసి చంపివేస్తారు. అప్పుడు ఇజ్రాయేలీయులు బెన్యామీనులతో యుద్ధం చేస్తారు. బెన్యామీనులందరినీ సమూలంగా నిర్మూలిస్తారు. 600 మంది పారిపోతారు. వారు అన్ని స్త్రీలతో వివాహం చేసుకుంటారు. సో ఈ విధంగా ఇజ్రాయేల్ ప్రజల్లో పాపం అనేటువంటిది వస్తుంది. సో ఇన్ నట్షల్ ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథము మొత్తాన్ని మనం ఈ విధంగా ఒక స్లైడ్లో మనం అర్థం చేసుకోవచ్చు. సో మొదటి భాగంలో ఇజ్రాయేల్ ప్రజలు జయించినటువంటి పట్టణాలను మనం చూసినట్లయితే అప్పుడు వారు ప్రార్థన చేశారు, ప్రభువా ఎవరు ముందుగా వెళ్ళాలి, ఎవరు యుద్ధం చేయాలి, ఎవరు నడిపించాలి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమంటాడంటే యూదా ప్రజలు ముందుగా నడవవలెను అని అంటారు. యూదా ప్రజలతో పాటు సిమియోను వంశం వారు వెళ్తారు. వీరందరూ వెళ్ళి యుద్ధం చేస్తారు. ఆదోని బెజెక్ అనేటువంటి ఒక రాజుని ఓడించి జయించి అతని బొటని వేళ్ళు కోసి అతన్ని కట్ చేసినప్పుడు అతడు యెరూషలేములో చనిపోతాడు. ఈ యొక్క యూదా ప్రజలు యెరూషలేమును హెబ్రోనును స్వాధీనపరచుకొని వారు ఆ విధంగా యుద్ధంలో ముందుకు వెళ్ళిపోతారు. సో అక్కడ అనాకీము వంశస్థులు కూడా ఉన్నారు. వారిని కూడా వీరు జయిస్తారన్నమాట. సో ఈ విధంగా ఇజ్రాయేల్ ప్రజలు యూదా ప్రజలు కనాన్లో ఉన్నటువంటి వారిని, కనానీయులందరినీ కూడా సమూలంగా నిర్మూలిస్తారు. అయితే ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే ఇంకా మొదటి అధ్యాయంలోనే కొన్ని భాగాలను మనం చూసినట్లయితే ఇజ్రాయేల్ ప్రజలు అన్ని గోత్రాల వారు 12 గోత్రాల ప్రజలు కూడా ఏం చేశారంటే కనానీయులను సమూలంగా నిర్మూలించలేదు. యూదా ప్రజలు మరి ఆ యొక్క జెఫ్తా అనేటువంటి లోయలో ఉన్నటువంటి వారిని వెళ్ళగొట్టలేదు. బెన్యామీనీయులు యెరూషలేములోని యెబూసీలను వెళ్ళగొట్టలేదు. మనష్షీయులు మెగిద్దోలో ఉన్నటువంటి కనానీయులను వెళ్ళగొట్టలేదు. ఎఫ్రాయిమీయులు గేజర్లో ఉన్నటువంటి వారిని వెళ్ళగొట్టలేదు. ఈ విధంగా ఆల్మోస్ట్ ఆల్ ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ they did not cast away the Canaanites completely, and they kept some of the Canaanites, and they had fellowship with them, and they had dealings with them. వారితో సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకొని వారిని వెట్టి పనులు చేయించడానికి, చెక్క పనులు చేయించడానికి వారు అట్లా బానిసలుగా వారితో పాటు ఉంచుకున్నారు. అయితే
దేవుడు దేవుడు దాని యొక్క పర్యవసానం ఎలాగుంటుందో దేవుడు ముందుగానే సెలవిచ్చాడు. వారు మీకు ఉరిగాను వారు మీకు బోనుగాను ఉంటారు అని సెలవిచ్చారు. అయితే ఇజ్రాయేల్ ప్రజలు దేవుని మాటకు లక్ష్య పెట్టక అవిధేయులై వారిని ఉంచుకున్నారు. చూడండి, ఇజ్రాయేలు బలవంతులైన తర్వాత వారు కనానీయుల చేత వెట్టి పనులు చేయించుకున్నది, కానీ వారిని బొత్తిగా వెళ్ళగొట్టలేదు. వాట్ డస్ ఇట్ మీన్? దాని యొక్క అర్థం ఏంటి? బలహీనులుగా ఉన్నప్పుడు వెళ్ళగొట్టలేకపోయారంటే ఒక అర్థం ఉంది. బట్ వాక్యం ఏం సెలవిస్తుంది ఇక్కడ 28, 30, 33 వచనాల్లో? వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటి? బలవంతులైన తరువాత అంటే బలవంతులైన తర్వాత అంటే వాళ్ళ చేత ఇంకా పనులు చేయించుకోవటానికి వీళ్ళు సోమరిపోతులు అయిపోయి ఉంటారు. సోమరిపోతులు అయిపోయి ఉంటారు. బలవంతులైన తరువాత అంటే వారు కనానీయులను సమూలంగా నిర్మూలించడానికి సమర్థులు, శక్తిమంతులు. వీరు ఇజ్రాయేలు బలవంతులైపోయారు, కనానీయులు వీరి చేతిలో బలహీనులైపోయారు. అయినా కూడా వారిని తోలివేయలేదు, వారిని నిర్మూలించలేదు అని అంటే దాని అర్థం ఏంటంటే వీరు ఉద్దేశపూర్వకంగానే వారిని ఉంచుకున్నారు. పర్పస్ఫుల్లీ దే హ్యావ్ నాట్ కాస్ట్ అవే ది కానానైట్స్. ఉద్దేశపూర్వకంగా, బుద్ధిపూర్వకంగా చేసినటువంటి పాపము. బుద్ధిపూర్వకంగా దేవుని యొక్క ఆజ్ఞను మీరారు, బుద్ధిపూర్వకంగా వారు అవిధేయులయ్యారు అని అర్థం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుడు ఎప్పుడో సెలవిచ్చాడు, ఈ కనానీయులు వారు శరీరానుసారులు, వారికి దేవుని భయం లేదు, వారు భయంకరమైనటువంటి విగ్రహారాధికులు, మూర్ఖులు. వారి గురించి చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. వారి పిల్లలను వారి దేవతలకు బలిగా అర్పిస్తారు, అగ్నిలో కాల్చివేస్తారు, బలి అర్పిస్తారు, నరబలి అర్పిస్తారు. అలాంటి ఆచారాలను మీరు పాటించకూడదు. వారిని సమూలంగా నిర్మూలించండి. వారితో మీరు వెయ్యమందుకోవద్దు, సహవాసం చేయవద్దు అని సెలవిచ్చాడు. చూడండి, 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఇలాగ సెలవిచ్చెను. నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణం చేసిన దేశమునకు మిమ్మును చేర్చి నీతో చేసిన నిబంధన నేనెన్నడనో మీరను. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసి కొనకూడదు. వారి బలిపీఠములను విరగొట్టవలనని ఆజ్ఞ ఇచ్చితిని గాని మీరు నా మాటలను వినలేదు. మీరు చేసిన పని ఎట్టిది? కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను. వారు మీ ప్రక్కలకు శూలములుగాను ఉందరు. వారి దేవతలు మీకు ఉరిగాను ఉందరని చెప్పుచున్నాను. సో ఈ విధంగా దేవుడు ఆల్రెడీ సెలవిచ్చాడు. ఇదంతా ఎందుకు జరిగింది? అంటే 10వ వచనం, 2వ అధ్యాయం 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరము ఒకటి పుట్టగా 11, 12 కూడా చదువు. 11. ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును అస్తారోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద ఉండెను. ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలీయులను దోచుకొని ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను కనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి. 15 కూడా చదువు. యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణం చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగచేయుటకు యెహోవా వారికి శత్రువాయను గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను.
యెహోవాయే వారికి శత్రువు అయ్యాడు. కారణం ఏంటంటే యెహోవాని ఎరుగని తరం ఒకటి వచ్చింది. యెహోవాని ఎరుగని తరం ఎందుకు వచ్చింది? వారి పితరులు వారికి నేర్పించలేదు. మోషే వరకు బానే ఉంది. యెహోషువ కూడా నేర్పించాడు. యెహోషువ నేర్పించినటువంటిది విన్న వారందరూ కూడా వారు బ్రతికిన దినములంతా కూడా దేవుని వెంబడించారని మనకు 2వ అధ్యాయంలో 7వ వచనంలో మనకు కనబడతా ఉన్నది. అయితే వారి కుమారులకు పాస్ ఆన్ చేయలేదు, నేర్పించలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దాట్ ఈస్ ద గ్యాప్. అక్కడ వచ్చింది సమస్య అంతా కూడా. వాక్యం ఎరగకపోతే, ధర్మశాస్త్రం ఎరగకపోతే, దేవుడు ఆజ్ఞలు తెలియకపోతే, దేవుని ప్రేమను తెలియకపోతే, దేవుడు చేసిన అద్భుత కార్యాలు తెలియకపోతే, దేవుడు చేసిన గొప్ప కార్యాలు వారు ఎరుగునందున వారు కనానీయుల వలె తయారైపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈవెన్ ఇన్ ద క్రిస్టియన్ ఫ్యామిలీస్. క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఈ దినాల్లో ఇదే జరుగుతూ ఉన్నది. తల్లిదండ్రులు దేవుని నమ్ముకొని మంచిగా భక్తిగా జీవిస్తూ ఉన్నారు. అయితే వారి పిల్లలకు దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క పరిశుద్ధతను, దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములను, మహత్ కార్యములను, గొప్పతనాన్ని వారికి సరి అయినటువంటి రీతిలో వారికి నేర్పించకపోవడాన్ని బట్టి, వారిని స్వేచ్ఛగా వదిలివేయడాన్ని బట్టి, వాక్యమునకు బదులుగా లోకాన్ని నేర్చుకోవడాన్ని బట్టి దేవుని ఎరుగని తరం ఒకటి వస్తూ ఉన్నది. దట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కాబట్టి మన పిల్లలకు మనము వాక్యము బోధించాలి. యెహోషువ నేర్పించినట్లు నేర్పించాలి. వారితో నిబంధన చేయించాలి. వారిని ఛాలెంజ్ చేయాలి. అప్పుడు వారు దేవుళ్ళ నుంచి ఉంటారు. సో ఈ విధంగా ఇజ్రాయేల్ ప్రజలు మరి భయంకరమైనటువంటి పాపంలో పడిపోయారు. దేవుని దూత వారికి దర్శనమిచ్చి వారికి సెలవిచ్చిందని మనం చూసుకున్నాం. సో ఈ విధంగా ఇజ్రాయేల్ ప్రజలు భయంకరమైనటువంటి పాపంలో పడిపోయారు. 19వ వచనంలో మనం చూసినట్లయితే, తమ క్రియల్లోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడువక తమ పూర్వీకుల కంటే మరి మిగులు చెడ్డవారైంది. ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలు. పూర్వీకుల కంటే, పితరుల కంటే మరి ఎక్కువగా చెడ్డవారైపోయారు. ఆ తర్వాత వారు జయించవలసినటువంటి పట్టణాలు ఇంకా చాలా ఉన్నాయి. వాటిని గురించి మనం 3వ అధ్యాయంలో చూసుకుంటాం. సో అందుకని 8 సంవత్సరాల వరకు ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు శత్రువులకు అప్పగించి ఉన్నాడు, దాసత్తులకు అప్పగించి ఉన్నాడు. సో ఇది మొదటి భాగము. సో ఈ మొదటి భాగంలో మనం ఏం చూస్తాము? యెహోషువ చనిపోయిన తర్వాత కనానీయుల్లో ఇజ్రాయేలీల యొక్క పరిస్థితి. ఇజ్రాయేల్ ప్రజలు అష్తారోతు దేవతను, బయలు దేవతను ఆరాధించడం ప్రారంభించారు. బహుదుష్టులైది అని మనం ఇక్కడే మూర్ఖ ప్రవర్తన గలవారై చూసుకున్నాం. యెహోవాని ఎరుగని ఒక తరం వచ్చింది. వారు భయంకరమైనటువంటి పాపంలో పడిపోయారు. అయితే 2వ భాగంలోనికి మనం వచ్చినట్లయితే, 2వ భాగంలో ఇజ్రాయేల్ ప్రజలు దేవునికి మొరపెట్టారు. ఇజ్రాయేల్ ప్రజలు, ప్రభువా మమ్మల్ని క్షమించుము, మమ్మల్ని కరుణించుము, మమ్మల్ని విడిపించుము అని దేవునికి మొరపెట్టారు. మొరపెట్టినప్పుడు దేవుడు వారి కొరకు న్యాయాధిపతులను నియమించారు, న్యాయాధిపతులను అనుగ్రహించారు. మొట్టమొదటి న్యాయాధిపతి ఎవరంటే ఒత్నియేల్ అనగా లైన్ ఆఫ్ గాడ్, దేవుని సింహము, స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్, దేవుని బలము అనే అర్థము. ఈయన ఇజ్రాయేల్ ప్రజలకు మొట్టమొదటి న్యాయాధిపతి. ఈయన కాలేబు యొక్క అల్లుడు అక్సాను వివాహం చేసుకున్నాడు. కాలేబు ఒక స్వయంవరం ప్రకటించాడు. మనం యెహోషువ గ్రంథంలో చూసుకున్నాం. ఆ స్వయంవరంలో ఫలానా పట్టణాన్ని ఎవరైతే జయించి, ఓడించి, స్వాధీనపరుచుకుంటారో వారికి నా కుమార్తెనిచ్చి నా ఆస్తిలో కొంత భాగాన్ని ఇస్తానంటాడు. అప్పుడు ఈ యొక్క ఒత్నియేల్ అనేటువంటి ఆయన వెళ్ళి యుద్ధం చేసి వారిని ఓడించి వచ్చినప్పుడు ఆయనకు తన కుమార్తెని ఇచ్చి ఆయనకు కొంచెం స్వాస్థ్యం ఇస్తాడు. అయితే ఈయన ఈ యొక్క షూషాన్ రిషాతయీం అనేటువంటి ఒక రాజుని, మెసొపొటేమియా రాజును ఓడించి ఇజ్రాయేల్ ప్రజలను విడిపించి 40 సంవత్సరంలో ఇజ్రాయేల్ ప్రజలకు న్యాయాధిపతిగా ఉండి ఇజ్రాయేలులకు శాంతిని కలుగు చేస్తారు, నెమ్మదిని కలుగు చేస్తారు. సో ఈ యొక్క ఒత్నియేల్ అనేటువంటి వ్యక్తి మరి యుద్ధశూరుడు, జ్ఞానము కలిగిన వాడు,
భక్తి కలిగిన వాడు, యూదుడు. ఈయన ఇజ్రాయేల్ ప్రజలను 40 సంవత్సరములు పరిపాలించాడు. ఆ తర్వాత ఆయన మృతి పొందుతాడు. మరలా ఇజ్రాయేల్ ప్రజలు పాపము చేస్తారు. పాపం చేసినప్పుడు వారిని దేవుడు మరొక రాజు చేతికి అప్పగిస్తారు. మరలా ఇజ్రాయేల్ ప్రజలు దోషులైనప్పుడు ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు మోయాబు రాజు అయిన ఎగ్లోని చేతికి అప్పగిస్తారు. మనకు సమయం లేదు కనుక నేను వాక్య భాగం చదివించట్లేదు, వివరిస్తా ఉన్నాను. సో మోయాబు రాజు అయినటువంటి ఎగ్లోని చేతికి అప్పగించారు. ఎగ్లోని చేతికి అప్పగించినప్పుడు ఆయన వారిని బహుగా బాధించారు, దోచుకున్నారు. వారి యొక్క పట్టణములన్నింటినీ కూడా ఆక్రమించుకొని వీరి దగ్గర నుంచి మరి ఇజ్రాయేల్ ప్రజలు కొంత మొత్తాన్ని ప్రతి సంవత్సరము ఆ రాజుకు చెల్లించాలి. కొంత కానుకలు వారు చెల్లించాలి, లేకపోతే వీరిని ఇంకా బాధ పెడతారు. సో ఈ యొక్క ఎగ్లోను రాజు బహు భారీ శరీరం కలిగినటువంటి వాడు. ఈయన బహుగా వారిని బాధ పెడుతూ ఉన్నప్పుడు దేవుడు యెహూదు అనేటువంటి మరొక న్యాయాధిపతిని, రెండవ న్యాయాధిపతిని అనుగ్రహించున్నారు. ఈ యొక్క యెహూదు అనేటువంటి న్యాయాధిపతి, ఈయన పేరుకి అర్థం ఏంటంటే యునైటెడ్, జాయింట్, వన్. అంటే అందరినీ కూడా ఆయన ఇజ్రాయేల్ ప్రజలను ఒకటిగా చేసి ఇజ్రాయేల్ ప్రజలను మోయాబు రాజు అయినటువంటి ఎగ్లోని చేతిలో నుండి విడిపించిన వాడుగా ఉన్నాడు. 18 సంవత్సరములు ఎగ్లోను రాజు ఇజ్రాయేల్ ప్రజలను బాధించాడు. అయితే ఈయన బెన్యామీను వంశానికి చెందినటువంటి వాడు. ఇతను ఎడమ చేతి వాటం కలిగిన వాడు. ఇతని గురించి మనం ఏం చదువుకున్నాము? ఇతను ఎడమ చేతి వాటం కలిగిన వాడు కనుక తన యొక్క కత్తిని కుడి తొడలో దాచిపెట్టుకొని ఆ యొక్క రాజు భటులు వారు వెతికినా కూడా కనపడకుండా ఉండేటట్లు ఆయన కుడి తొడ మీద పెట్టుకున్నాడు. నార్మల్గా ఏంటంటే కుడి చేతి వాటం వాళ్ళు కాబట్టి ఆ యొక్క కత్తిని ఎడమ తొడ మీద పెట్టుకుంటారు లోపల, అది పరిపాటి. సో వారు ఎడమ దాన్ని చెక్ చేశారు కానీ కుడి దాన్ని చెక్ చేయలేదు. ఆ విధముగా ఈయన కొన్ని బహుమానాలు తీసుకొని రాజు దగ్గరికి వెళ్తాడు. రాజు దగ్గరికి వెళ్ళి చెప్తాడు, రాజా ఇదిగో మా యొక్క ప్రజల నుండి బహుమానాలు తెచ్చాము అని చెప్పేసి నీతో ప్రత్యేకంగా కొన్ని రహస్యమైన మాటలు మాట్లాడాలి అన్నప్పుడు ఆయన వారందరినీ బయటికి పంపిస్తారు. ఎగ్లోను మాత్రమే ఉంటారు, యెహూదు మాత్రమే ఉంటారు. అప్పుడు యెహూదు న్యాయాధిపతి తన యొక్క ఎడమ చేతితో కుడి తోడ మీద ఉన్న కత్తిని తీసుకొని ఆయన పొడిచినప్పుడు ఆ కత్తి లోపల ఇరుక్కుపోతుంది, బయటికి రాదు. సో ఆయన అక్కడే పడిపోయి చనిపోతాడు. యెహూదా అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి ఇజ్రాయేల్ ప్రజలకు సమాచారం ఇస్తారు, రండి ఎగ్లోను రాజు చనిపోయాడు, మనం మోయాబీల మీద దాడి చేద్దామన్నప్పుడు మరి కొంతమంది ఇజ్రాయేల్ ప్రజలు ఆయనతో కూడా వస్తారు. అందరూ కలిసి వారు 10,000 మంది మోయాబీలు చంపుతారు. ఆ విధంగా ఈ యొక్క న్యాయాధిపతి 8 సంవత్సరములు ఇజ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండి నెమ్మదిని కలుగు చేస్తారు. మరలా ఇజ్రాయేలు పాపం చేస్తారు. పాపం చేసినప్పుడు దేవుడు దెబోరా అనేటువంటి ఒక న్యాయాధిపతిని, ఒక ప్రవక్తిని దేవుడు లేవనెత్తాడు. దెబోరా అనగా మధురమైనటువంటి తీయని పదార్థం ఇచ్చేటువంటిది అని అర్థము. సో ఆ సమయంలో ఇజ్రాయేల్ ప్రజలు కనానీయులకు అప్పగించబడ్డారు. యాబీను అనేటువంటి కనానీ రాజుకు అప్పగించబడి ఉన్నారు. 20 సంవత్సరములు ఆయన కనాను రాజు ఇజ్రాయేల్ ప్రజలను బాధించాడు. ఈ అప్రెస్డ్ దాన్. సో ఆ యొక్క కనానీయుల రాజు యొక్క సైన్యాధిపతి అతను ఉంటాడు. అతని పేరు సిసేరా అనేటువంటి అతను. సో ఆ సమయంలో ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు దెబోరా అనేటువంటి ఒక ప్రవక్తిని లేవనెత్తాడు. ఆవిడ మస్తకి వృక్షం కింద ఉండి ఇజ్రాయేల్ ప్రజలకు న్యాయం తీరుస్తూ ఉండేది. ఆ సమయంలో ఒక యుద్ధశూరుడు సైన్యాధిపతి ఉండేవాడు, అతని పేరు బరాక్. అయితే బరాకు భయపడిపోయాడు. బరాక్ ఎక్కడో దాగి ఉన్నాడు. అయితే దెబోరా అతన్ని పిలిపించి, నీవు ఆ యొక్క కనానీయుల మీదకి యుద్ధం వెళ్ళాలి, యుద్ధానికి వెళ్ళి ఇజ్రాయేల్ ప్రజలను విడిపించాలి, దేవుడు నీకు తోడై ఉంటాడని ప్రవచిస్తుంది. అయితే ఆ యొక్క బరాక్ అనేటువంటి ఆయన, నీవు నాతో కూడా వస్తే కానీ నేను వెళ్ళను,
నీవు నాతో కూడా యుద్ధానికి రా అని అంటాడు. సో అప్పుడు దెబోరా తనతో కూడా వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఈ సిసెరా యుద్ధం చేయడానికి వస్తాడు. అయితే దేవుడు ఇజ్రాయేల్ పక్షంగా ఆ యొక్క కనానీయులను, ఆ సిసెరాను వారిని కన్ఫ్యూజ్ చేసేస్తాడు. కన్ఫ్యూజ్ చేసినప్పుడు బరాకు వారందరినీ కూడా వారితో యుద్ధం చేసి ఓడిస్తాడు. అయితే సిసెరా తప్పించుకొని పారిపోతూ ఉన్నప్పుడు ఒక గుడారంలోనికి వెళ్తాడు. వారికి తెలిసినటువంటి గ్రామంలో ఒక స్త్రీ ఉంటది. ఆ గుడారంలోకి వెళ్ళినప్పుడు ఆ యొక్క స్త్రీ అతన్ని ఆహ్వానించి పిలిపించి అతని మంచినీళ్ళు ఇచ్చి, నువ్వు సేద తీర్చుకో, నేను నిన్ను కాపాడుతానని చెప్తుంది. అయితే అతను నిద్రపోయినప్పుడు ఆ టెంట్లో మేకులు కొడతారు కదా, ఆ మేకు తీసుకుని ఆ సిసెరా కవితలో గుండా కొట్టేసేసి అతన్ని సంహరిస్తుంది. ఆ విధంగా ఇజ్రాయేల్ ప్రజలకు దెబోరా 40 సంవత్సరములు న్యాయం తీరుస్తారు, సమాధానాన్ని అనుగ్రహిస్తారు. సో ఆ తర్వాత వారిరువురు కూడా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ 5వ అధ్యాయంలో పాట పాడతారు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే యుద్ధము యెహోవాదే. సో ఇక్కడ యుద్ధము చేసిన వాడు యెహోవాయే. ఎవరి పక్షంగా? దెబోరా, బరాక్ పక్షంగా, ఇజ్రాయేల్ పక్షంగా కనానీయులను ఓడించిన వాడు, సిసెరాను ఓడించిన వాడు దేవుడే. అసలు సిసెరాను ఆ స్త్రీ అది ఒక కీలు ఆ నెయిల్ తీసుకొని ఎందుకు కొట్టింది ఎవరికి తెలియదు. ఎందుకనంటే సిసెరా మరియు ఆయన ఆశ్రయం పొందినటువంటి ఆ గుడారంలో ఉన్నటువంటి కుటుంబం వారు మంచి స్నేహితులు. కానీ దేవుడే ఆ స్త్రీ మనసులో అలాంటి భావన కలుగు చేసి సిసెరాను చంపేటట్లు చేశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఇక్కడ ఇజ్రాయేల్ పక్షంగా యుద్ధం చేస్తున్నవాడు దేవుడే. దెబోరా, బరాకులు దేవుని చేతిలో సాధనములు మాత్రమే. ఆ తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు మరలా పాపం చేశారు. మరలా పాపం చేసినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు యెహోవా దృష్టికి దోషులయ్యారు. 6వ అధ్యాయం 1వ వచనం. ఇజ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించారు. మిద్యానీయులకు అప్పగించినప్పుడు మరలా వారు బాధించారు. ఎలాగూ బాధించారని అంటే భయంకరంగా బాధించారు. జీవన సాధనమైన మరేది కూడా వారు ఇజ్రాయేలుకు ఉండనివ్వలేదు. అంటే తినడానికి తిండి కూడా ఉండనివ్వలేదు. వారి పంట పొలాలు ఏంటి, ఫలవృక్షాలు ఏంటి, ఎద్దులేంటి, వారి గొర్రెలు, మేకలు సమస్తమును వారు ఇచ్చేశారు. 7 సంవత్సరములు దోచుకున్నారు, దొంగిలించారు. అందుకని వీరేం చేస్తా ఉన్నారు? చాటుమాటుగా కొండ సందుల్లో, బండ వీటుల్లో చాటుగా వారి యొక్క గోధుమలో నూర్చుకుంటూ భయంకరమైనటువంటి పేదరికంలోకి వెళ్ళిపోయారు. ఈ యొక్క గిదియోను కూడా భయపడిపోయి గానుగులు నూర్చే దగ్గర చాటుగా గోధుమలో నూరుస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుని దూత కనబడి చెప్పాడు, పరాక్రమం గల బలార్జుడా, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తాను. పరాక్రమం గల బలార్జుడా, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడవద్దు అని అంటారు. నీవు ఇజ్రాయేలు ప్రజలను ఈ యొక్క బాధించు వారి చేతిలో నుండి, మిద్యానీయుల చేతిలో నుంచి విడిపిస్తావు అని అంటాడు. అప్పుడు ఆయన అంటాడు, దేవా, నేను ఏపాటి వాడను, నా కుటుంబం ఏపాటిది, మరి దేవుడు మమ్మలను విడిచిపెట్టాడు. ఒకవేళ దేవుడు మాతో కూడా ఉంటే మాకు ఈ దుస్థితి ఎందుకు? మా పితరులు మాకు చెప్పినటువంటి అద్భుత కార్యములు ఏమాయను అని అంటాడు. అయితే దేవుడు మరొకసారి ఆయన బలపరుస్తాడు. చూడండి, 6వ అధ్యాయము 12వ వచనం. 6వ అధ్యాయము 12వ వచనం చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన యెడల ఇదంతయు మాకేలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరుడు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించినని అతనితో చెప్పాను. 14. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి, బలము తెచ్చుకొని వెళ్లి మిద్యానీయుల చేతి నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపినవాడు నేనే అని చెప్పగా, మరొకసారి బలపరుస్తా ఉన్నాడు.
బలం తెచ్చుకో, వెళ్ళు, మిద్యానీయుల చేతిలో ఇశ్రాయేలును విడిపించు, నిన్ను పంపిన వాడు నేనే అంటున్నాడు. ఆయనేమో నేనే పాటి వాడును, నేను ఎలాగ వీరిని విడిపించగలను అంటున్నాడు. దేవుడేమో మరలా బలపరుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. గిదియోని ఎన్నుకున్నట్లుగానే మనల్ని కూడా ఎన్నుకున్నాడు. మన బలహీనులుగానే మనం ఉండొచ్చు, మన కుటుంబము మరి చిన్న కుటుంబంగానే ఉండొచ్చు. అయితే దేవుడు సెలవిచ్చేది ఏంటంటే, దేవుడు ఎన్నుకున్నటువంటి వారిని ఆయన అభిషేకించి వాడుకుంటాడు. దేవుడు ఎన్నుకున్నటువంటి వారిని దేవుడు బలపరుస్తాడు. నిన్ను బలపరచువాడు నేనే అంటున్నాడు. నిన్ను పంపిన వాడను నేనే అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షంలో ఉండగా మనకి విరోధి ఎవరు? దేవుడు గొలియాతుకి తోడుగా ఉన్నాడు. దేవుడు దావీదుకి తోడుగా ఉన్నాడు. అజానుభావుడైన గొలియాతుని దావీదు ఓడించాడు. దేవుడు మన పక్షంలో ఉండగా మనకి విరోధి ఎవరు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, శత్రువు ఎంత బలాజుడైనా అవ్వచ్చు, దేవుడు మన పక్షంలో ఉండగా శత్రువును మనం ఈజీగా జయించగలం. సో ఇక్కడ మనం గమనించినట్లయితే గిద్యోను అనగా ఫెల్లర్, హీ హూ కట్స్ డౌన్, అంటే విరగొట్టేవాడని లేకుంటే పడగొట్టేవాడని అర్థము. సో గిద్యోను ఆ విధంగా యుద్ధం చేయడానికి సిద్ధపడతాడు. యుద్ధం చేయడానికి సిద్ధపడినప్పుడు దేవుడు అంటాడు, ఫస్ట్ నీ తండ్రి ఇంటి ఉన్న, నీ సమాజంలో ఉన్న, నీ మనుష్య గోత్రంలో ఉన్నటువంటి విగ్రహాలను తొలగించని అంటాడు. గిద్యోను ఒకసారి భయపడతాడు. అయితే దేవుడు అంటాడు, నువ్వు భయపడవద్దు అంటాడు. ఆయన రాత్రి ఒక 10 మంది యవనస్తులను అంటే పెట్టుకొని రాత్రి ఆ యొక్క బయలుదేవతలను, అష్టారోత దేవతల విగ్రహాలను, ఉన్నత స్థలములన్నిటిని కూడా పడగొట్టి దేవుని బలిపీఠం కడతాడు అక్కడ. అదే కాలంని తండ్రి అయినటువంటి యోవాషు దృష్టికి వస్తుంది. వారందరూ వచ్చి ఈ పని చేసిన వాడు చనిపోవాలని అంటారు. అప్పుడు తన తండ్రి దాన్ని ఒప్పుకోడు. వారు నిజంగా దేవతలు అయితే వారిని వారు కాపాడుకోవచ్చు కదా అని అంటాడు. అప్పుడు అందరూ ఊరుకుండిపోతారు. ఆ తర్వాత దేవుడు గిడియోని యుద్ధానికి వెళ్ళమంటాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈయన దాదాపుగా 22,000 మందిని తీసుకొని యుద్ధానికి 32,000 మందిని తీసుకొని యుద్ధానికి బయలుదేరతాడు. బయలుదేరినప్పుడు అందులో మీలో ఎవరైతే భయపడుతూ ఉన్నారో వారు తిరిగి వెళ్ళండి అని చెప్తారు. దేవుడు అంటాడు, ఇంతమంది నాకు అవసరం లేదు, ఇంతమంది ద్వారా మీరు యుద్ధానికి వెళ్ళి గెలిస్తే మా బాహుబలం చేత మేము గెలిచేయమంటారు. సో కాబట్టి ఇంతమంది అవసరం లేదు, ఎవరైతే భయపడుతున్నారో వారు వెళ్ళిపోమంటే దాదాపుగా 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. ఇంకా 10,000 మంది ఉన్నారు. ఆ 10,000 మందికి కూడా దేవుడు ఒక మంచి నీళ్లు తాగే పరీక్ష పెట్టమన్నాడు. నీళ్లు తాగే పరీక్ష పెట్టమన్నప్పుడు ఎవరైతే నీళ్లను చేతులతో తీసుకొని వేగంగా గతికి తాగి వెళ్ళిపోతారో వాళ్ళకు మాత్రం ఉండమంటాడు. ఎవరైతే అలసిపోయి సొమ్మసిల్లిపోయి ఈ విధంగా మోకాళ్ళుని వాళ్ళు నీళ్లు త్రాగుతారో వారిని తిరిగి పంపించమంటారు. అప్పుడు 9,700 మంది వెళ్ళిపోతారు. వాళ్ళు 300 మంది ఉంటారు. ఆ పరీక్షలో గెలిచిన వారు 300 మందితోటి ఆయన వెళ్తాడు. వారికి టార్చ్ లైట్ను, మట్టి కుండలను మరియు బోర్లు 3 ఆయుధాలను ఇస్తాడు. అప్పుడు వారు 3 గ్రూపులుగా 100 మంది గ్రూపులుగా విడిపోయి కొంతమంది పట్టణానికి అవతల వైపు వారు మాటు వేసి ఉంటారు. కొంతమంది వారికి ఎదురుగా వెళ్తారు. అది యుద్ధ ప్రణాళిక. వెళ్ళినప్పుడు ఎప్పుడైతే ఆ పట్టణంలో ఉన్నటువంటి మిద్యానీయులు వెలుపలకు వచ్చి యుద్ధం చేస్తారో అప్పుడు ఆ పట్టణం వెలుపల మాటు వేసి ఉన్నటువంటి వారు పట్టణం మీదకి వచ్చి పట్టణాన్ని ఓడించి కాల్చివేస్తారు. సో వీరి యుద్ధాయుధాలు ఏంటి? ట్రంపెట్స్, పాట్స్, టార్చ్. అయితే మిద్యానీయులకేమో భయంకరమైనటువంటి రథాలు, గుర్రాలు అన్నీ ఉన్నాయి. సో ఈ యొక్క బోరలతోనూ వీటితోని వారు 300 మంది యుద్ధం చేసి శత్రువులను జయిస్తారు. ఇక్కడ యుద్ధం చేసిన వాడు దేవుడే. ఎందుకనంటే చూడండి, 7వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే 7వ అధ్యాయం 22వ వచనంలో చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనం. ఆ 300 మంది బోరలను ఊదినప్పుడు యెహోవా
దండంతటిలోనూ ప్రతి వాని ఖడ్గమును వారి పొరుగు వాని మీదికి త్రిప్పెను. దండు శిరారైతు వైపున ఉన్న బేత్షితా వరకు, తబ్బాతు వద్దనున్న అబేల్ మహోల తీరం వరకు పారిపోగా, సో ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు మిద్యానీయుల దండంతలో ఏం చేశాడు? వాని ఖడ్గమును వారి పొరుగు వాని మీదకి తిప్పెను. వారి మధ్య కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు వారు ఓడిపోయి పారిపోతూ ఉన్నారు. ఇజ్రాయేల్ ప్రజలు వారిని జయిస్తారు. సో ఈ విధంగా దేవుడు వారికి జయాన్ని అనుగ్రహిస్తాడు. సో ఆయన 40 సంవత్సరం ఇజ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉంటాడు. అయితే ఇజ్రాయేల్ అప్పుడు ఏమంటారంటే, నీవే మాకు రాజుగా ఉండు, నీవును నీ కుమారుడు మమ్మల్ని ఏలమని చెప్పినప్పుడు ఆయన తను తాను తగ్గించుకొని ఒక మాట అంటాడు, యెహోవాయే మిమ్మును ఏలును, నేను మిమ్మును ఏలరాదు. ఎందుకంటే ఈ జయాన్ని అనుగ్రహించిన వాడు దేవుడే. నేను ఒక మనుష్య గోత్రం నుండి ఒక ఏర్పరచుకునే సాధనం మాత్రమే, దేవుడే మనకు రాజు అని వారికి సెలవిస్తారు. సో ఆయన ఒక ధైర్యశాలి, మైటీ మ్యాన్ ఆఫ్ వాలర్గా మనం చూస్తాము. ఆయన దేవునికి విధేయుడైనట్లుగా మనం చూస్తాము. పరిశుద్ధాత్మను మీదకి వచ్చినట్లుగా మనం చూస్తాము. దేవుని గణపరిచాడు. మ్యాన్ ఆఫ్ హ్యూమిలిటీ, డిస్ట్రాయిడ్ ది ఐడిల్ వర్షిప్, ఐడిల్స్ అండ్ రిమూవ్ దెమ్. ఆ తర్వాత అబీమెలెకు అనేటువంటి ఒక న్యాయాధిపతి ఇజ్రాయేలుకు వస్తాడు. ఈయన గిదియోను కుమారుడు. అయితే ఉపపత్ని కుమారుడు. షెకెము ఆవిడది. గిదియోని యొక్క ఉపపత్ని షెకెము. ఆ షెకెములో ఉన్నటువంటి ఆ స్త్రీ యొక్క కుమారుడు. అయితే ఇతను ఏం చేస్తాడంటే సెల్ఫ్ స్టైల్డ్ వాట్ వీ కెన్ సే జడ్జ్. తనకు తానే న్యాయాధిపతిగా అయినటువంటి వ్యక్తి. ఆయన తన తల్లి బంధువుల దగ్గరికి వెళ్ళి, తన మామ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారితో చెప్పుకున్నాడు. చెప్పుకొని ఏమన్నాడంటే, మీకు గిదియోనుకు 70 మంది కుమారులు ఉన్నారు, వారు మీకు రాజుగా ఉన్నారు, న్యాయాధిపతిగా ఉండాలా, నేను న్యాయాధిపతిగా ఉండాలా అని నేను మీ వాడను, నేను మీకు న్యాయం చేస్తానని వారికి చెప్తాడు. అయితే ఆ యొక్క 70 మంది అంటే కూడా నేను మెరుగైన వాడను అని ఆయన చెప్పుకున్నప్పుడు ఆ షెకెంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈయన న్యాయాధిపతిగా నియమిస్తారు. న్యాయాధిపతిగా నియమించినప్పుడు ఈయన ఏం చేస్తాడంటే, గిదియోను 70 మంది కుమారులను చంపివేస్తాడు. రాతి మీద కిరాతకంగా చంపివేస్తాడు. అడ్డొస్తారేమని, తర్వాత మరలా వాళ్ళు యుద్ధం చేస్తారని. అందులో ఒక అతను యోతాము అనేటువంటి ఆయన తప్పించుకుంటాడు. అయితే ఇది దేవుని చిత్తం కాదు కాబట్టి దేవుడు అబీమెలెకు న్యాయాధిపతి అబీమెలెకు షెకెము వాసులకు, షెకెము యజమానులకు వైరం కలుగు చేస్తాడు. దురాత్మను పంపించి వారి మీద వైరం కలుగు చేసినప్పుడు వారిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. అప్పుడు అబీమెలెకు వారితో యుద్ధం చేస్తాడు. అప్పుడు వారిలో గౌల్ అనేటువంటి వ్యక్తి అబీమెలెకుని తిరగబడి అబీమెలెకుని దూషిస్తాడు. ఆ విధంగా వారి మధ్య కొంత యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగినప్పుడు అబీమెలెకు వారిని ఓడించడానికి ఒక పట్టణం దగ్గరికి వెళ్ళినప్పుడు, ఈ ఫోటోగ్రాఫ్ మనం చూసినట్లుగా ఒక స్త్రీ పైనుంచి తిరగట్రాయి విసిరేస్తుంది. అప్పుడు అబీమెలెకు తల పగిలిపోయి చనిపోతారు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే గల్తీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకుంటాం. అక్కడ ఏముంటుందంటే, మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడడు, మీరు ఏ విత్తనాన్ని విత్తుతారో ఆ పంటనే కోస్తారు అని అంటారు. సో ఇక్కడ అబీమెలెకు ఏం చేశాడు? 70 మంది కుమారులను చంపేశాడు. 70 మంది కుమారులు. ఎవరి కుమారులు? గిదియోను కుమారులు. సో ఆయన ఆ విధంగా వారికి కీడు చేశాడు కనుక ఈ అబీమెలెకు మీద కూడా కీడు వచ్చింది. He is not appointed by God. He is a self-styled judge. సో అందుకని అక్కడ రాసి ఉంటుంది, అబీమెలెకు తన తండ్రికి చేసిన ద్రోహంను దేవుడు మరలా అతని మీదకి రప్పించెను అంటది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1-2 వచనాల్లో కూడా మనం చూసుకోండి. మీరు తీర్పు తీర్చుకుడి, అప్పుడు మీరు తీర్పు తీర్చబడరు. ఏ కొలతతో మీరు కొలుస్తారో ఆ కొలతతోనే మీరు కొలవబడతారని మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత తోలా అనేటువంటి న్యాయాధిపతి వస్తాడు. 23 సంవత్సరములు ఆయన పాలించాడు. ఇస్సాకారు గోత్రానికి చెందినవాడు. ఆయన స్వప్రయోజనమును, సొంత ఫ్యామిలీ చూసుకున్నాడు. కానీ
ఆయన ఇజ్రాయేల్ మంచి చెడులు చూడలేదు. తర్వాత యాయూరు అనేటువంటి న్యాయాధిపతి వస్తాడు 10వ అధ్యాయంలో. ఇతను 22 సంవత్సరంలో న్యాయం చేస్తాడు, న్యాయాధిపతిగా ఉంటాడు. ఇతనికి 30 కుమారులు ఉంటారు, 30 మంది కొడుకులు ఉంటారు. ఆ 30 గ్రామాలు వారికి అప్పగించి 30 గాడిదలను కొనిపెట్టి వారికి ఇచ్చి వారిని చక్కగా సంతోషించి ఆనందించడానికి వదిలేస్తాడు. అంటే ఆ దినాల్లో గాడిద మీద తిరగటం అనేటువంటి గొప్ప ఘనత. సో ఆయన తన సొంత ప్రయోజనాన్ని, తన స్వప్రయోజనాన్ని, తన కుటుంబాన్ని చూసుకున్నాడు. కానీ ఇజ్రాయేల్ ప్రజలు సరిగా పట్టించుకోలేదు. గమ్మి మెరుగని న్యాయాధిపతిగా ఉన్నాడు. సో నో స్పిరిచువల్ పవర్ ఇన్ హిమ్. దేవుని ఆత్మ అతను దిగిరాలేదు. ఆత్మ సంబంధమైన శక్తి శూన్యము. సో ఆయన అప్పుడు దేవుడు ఆయన పక్కన పెట్టేసేసాడు. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, అందుకనే దేవుడు మనకు ఆత్మను అనుగ్రహించాడు. మనకిచ్చినటువంటి దేవుని పరిశుద్ధాత్మ మనం ఆరిపోయకూడదు, దుఃఖపరచకూడదు. పరిశుద్ధాత్మను మనం పెంపొందించుకొని పరిశుద్ధాత్మ చేత నడిపింపబడి దేవుడి కొరకు బలమైన సాధనంగా ఉండాలి. కానీ యాయూరు అనేటువంటి న్యాయాధిపతి అలా ఉండలేదు. ఆయన ఏం చేశాడు? పరిశుద్ధాత్మను దుఃఖపరిచాడు. అప్పుడు పరిశుద్ధాత్మ అతను వీడిపోయింది. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, అందుకని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చూసుకున్న ప్రతి వాడు తన సొంత క్రియల్లో మాత్రమే కాక తన సహోదరులు మంచి చెడులను చూడాలి అని మనం నేర్చుకున్నాం. అలాగే సొలొమోను కూడా అనవసరంగా మరి ఆ యొక్క నెమళ్ళను మంకీస్ను వేరే దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఆయన దేవుని చిత్తం మీరినటువంటి వాడు ఉన్నాడు. సో మరలా ఇజ్రాయేలు పాపం చేశారు. 18 సంవత్సరంలో శత్రువులు వారిని అణిచివేశారు. వారు సీదోనీయులు, అమ్మోనీయులు, ఫిలిస్తీన్లు, మోయాబీలు దేవతలు వారు ఆరాధించిన వారుగా ఉన్నారు. మరలా పశ్చాత్తాపడ్డారు. విగ్రహాలను దేవుడు తొలగించమన్నప్పుడు తొలగించారు. దేవుడు వారి మీద కరుణ చూపించాడు. ఆ తర్వాత యోక్తా అనేటువంటి న్యాయాధిపతిని దేవుడు నియమించాడు. యోక్తా వ్యక్తిగత జీవితాన్ని మనం చూసినట్లయితే యోక్తా అనే మాటకు అర్థం ఏంటంటే ఆయన విడిపించేవాడు. గాడ్ విల్ ఓపెన్. దేవుడు ద్వారమును తెరియును అనేటువంటి దానికి అర్థము. ఈయన కూడా మనష్య గోత్రానికి చెందినవాడు, గిలాదు వాడు. 6 సంవత్సరంలో వారికి న్యాయాధిపతిగా ఉన్నాడు. ఆయన బలాజ్యుడు, మైటీ మ్యాన్ ఆఫ్ వాల్. అయితే అతను వేశ్యకుమారుడు అయినందువలన తన తోబుట్టువులు నువ్వు వేశ్యకుమారుడు, నీకు స్వాస్థ్యం లేదన్నప్పుడు ఆయన దూరదేశం వెళ్ళిపోతాడు. వేరే ప్రాంతానికి, తోబు అనే ప్రాంతానికి వెళ్ళిపోతాడు. అయితే శత్రువులు వచ్చి యుద్ధం చేస్తున్నప్పుడు వీరిలో యుద్ధం చేసేటువంటి బలాజ్యుడు లేనందువలన ఇక గిలాదు పెద్దలందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి, నువ్వు మా దగ్గర న్యాయాధిపతిగా ఉండు, నిన్ను మేము నాయకుడిగా ఎన్నుకుంటాం, నిన్ను ముందు ద్వేషించినట్టు తృణీకరించినట్టు మేము చేయమన్నప్పుడు ఆయన వస్తాడు. వచ్చినప్పుడు అమ్మోనీయులు వీరి మీద యుద్ధానికి వస్తారు. అమ్మోనీయులు ఏమంటారంటే, ఆ యొక్క అర్నోను ప్రాంతాన్ని మాకు ఇచ్చేయండి, అది మీ యొక్క పితరులు మా దగ్గర నుంచి లాక్కున్నారు అన్నప్పుడు యోక్తా అంటాడు, మేము అలాగ లాక్కోలేదు, మేము వారి మీద యుద్ధం చేసి వారిని ఓడించినప్పుడు దేవుడు అది మాకు స్వాస్థ్యంగా ఇచ్చాడు కనుక మేము ఇవ్వము అని అంటాడు. ఆ తర్వాత గిద్యోను యుద్ధానికి వెళ్ళి వారిని అందరినీ ఓడిస్తాడు. దేవుడే గిద్యోను కాదు, యోక్తా. దేవుడే యోక్తాకు జయాన్ని ఇస్తాడు. అప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయన తీర్మానం చేసుకుంటాడు, నేను తిరిగి వచ్చేటప్పుడు నాకు ఎదురుగా ఏదో వస్తే నేను దాన్ని బలిగా అర్పిస్తానంటాడు. అప్పుడు ఆయన కుమార్తె ఎదురు వస్తుంది. ఆ కుమార్తె ఎదురు వచ్చినప్పుడు ఆయన ఒక్కసారిగా బాధపడతాడు, విలపిస్తాడు. అప్పుడు ఆ కుమార్తె, తండ్రి నీవేమైతే దేవుని దగ్గర ఒప్పుకున్నావో, మాట ఇచ్చావో దాన్ని నువ్వు నెరవేర్చు, అయితే నాకు 2-3 నెలల సమయం ఇవ్వు, నేను నా కన్యత్వం గురించి నేను విలాపిస్తానంటే ఆ విధంగా ఆవిడ కన్యత్వం గురించి విలాపించి వచ్చి అప్పుడు దేవుడు యోక్తా ఆవిడ్ని దేవునికి ప్రతిష్ఠిస్తాడు, దేవుని సేవకుడిగా ప్రతిష్ఠిస్తాడు. ఆవిడ జీవితకాలం అంతా వివాహం చేసుకోకుండా దేవుని పనిగా ఉంటుంది, అలాగనే ఉంటుంది అన్ని. సో తర్వాత ఇబ్సాను, ఏలోను, అబ్దోను అనేటువంటి న్యాయాధిపతులు వస్తారు. వీరు కూడా యాయూరు వలె వారి స్వప్రయోజనంనే చూసుకున్నారు, కానీ వారు కుటుంబాన్ని చూసుకున్నారు, కానీ ఇజ్రాయేల్ ప్రజలకు మేలు చేసింది లేదు. వారికి ఎలాంటి ప్రణాళికలు లేవు. సో యోక్తాని గురించి మనం చూసినట్లయితే యోక్తా జీవితం మనం ఏం నేర్చుకుంటామంటే, యోక్తా వేశ్యకుమారుడు అయినా కూడా దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు, ఎందుకంటే అతను లోబడ్డాడు, సమర్పించుకున్నాడు. సో అలాగే మన జీవితంలో కూడా మనం నేర్చుకోవలసింది ఏంటంటే, కొన్నిసార్లు మనం పొరపాటు చేస్తాం, పడిపోతాం. మనం ఎంత
ఘోరమైనటువంటి పొరపాటు చేసినప్పటికీ కూడా దేవుని వద్దకు వచ్చి సరి చేసుకున్నప్పుడు దేవుడు మనకు క్షమించి సరి చేసి మనను బలార్జులుగా చేస్తాడు, మనల్ని అభిషేకించి మనల్ని వాడుకుంటాడు. దేవుడు మనకు రెట్టింపు ఘనతనిస్తాడు, నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తాడు. యోక్తాన్ని అందరూ కూడా ద్వేషించారు, అయితే దేవుడు అతన్ని హెచ్చించాడు. ఇజ్రాయేల్ ప్రజలు మరలా పాపం చేశారు. అప్పుడు సంసోనును, దాను వంశస్థుడైనటువంటి సంసోనును దేవుడు నియమించాడు. సంసోను పుట్టుకతోనే నాజీరు చేయబడిన వాడని, మంగళకత్తి ఆయన తల మీదకు రాలేదని మనం చూసుకున్నాం. తన తల్లికి దర్శనం ఇచ్చి దేవుడు మాట్లాడతాడు, నీవు ఒక్క కుమారునికి అందువు, అతను నాజీరు చేయబడిన వాడు ఉన్నాడు, ఇజ్రాయేల్ ప్రజలు విడిపిస్తాడు, అతను ద్రాక్షరసం ముట్టకూడదు, చనిపోయిన శవాన్ని ముట్టకూడదు అని కొన్ని సూచనలు చేస్తాడు. ఆవిడ వెళ్ళి మనోహకు చెప్తుంది. మనోహ అంటాడు, దేవా నువ్వు నాతో కూడా మాట్లాడు, మరి ఆ కుమారుడి విషయం మేమేం చేయాలి మాకు నేర్పించుకున్నప్పుడు మరొకసారి ఆ దేవుడు దర్శనమిచ్చి వారికి చెప్తాడు. అప్పుడు సంసోను దేవుని ఆత్మను పొందుకున్నవాడై నా ఫిలిస్తీ రాజ్యంలోనికి వెళ్ళి ఒక స్త్రీని చూస్తాడు. ఆ స్త్రీతో వివాహం చేయమని అడుగుతాడు. తల్లిదండ్రులు అంటారు, మన దేశంలో లేరా, అందమైన స్త్రీలు ఉన్నారు కదా, వారిని వివాహం చేసుకోను అంటే, లేదు ఆ స్త్రీని నేను వివాహం చేసుకోవాలంటాడు. ఆ విధంగా సంసోను ఫిలిస్తీ స్త్రీని వివాహం చేసుకొని మరి విందు చేస్తున్నప్పుడు ఒక విప్పుడు కథను వేస్తాడు. విప్పుడు కథను వేయడానికి ముందు ఆ మార్గం గుండా తన భార్య దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ద్రాక్ష తోటల గుండా వెళ్తాడు. సో ద్రాక్ష తోటల గుండా వెళ్ళకూడదు, ద్రాక్షలను ముట్టకూడదని దేవుడు చెప్తాడు. రెండవది ఆ సింహపు కళేబరాన్ని కూడా ఆయన ముడతాడు. ఆ సింహం ఎదురొచ్చినప్పుడు దాన్ని చంపేస్తాడు. అయితే ఆయన తిరిగి వెళ్ళేటప్పుడు ఆ సింహం కళేబరం తేనె ఉంటుంది, ఆ తేనె తీసుకుని దాన్ని తిని తల్లిదండ్రులకు ఇస్తాడు. ఆ తర్వాత ఆయన ఇప్పుడు కథను వేస్తాడు. ఇప్పుడు కథను వేసినప్పుడు అది వారు విప్పలేనప్పుడు ఆ ఫిలిస్తీయుల సర్దారులు అందరూ కూడా తన భార్య దగ్గరికి వెళ్ళి, నువ్వు మాకు ఇప్పుడు కథను చెప్తావా లేకుంటే నువ్వు కాల్ చేస్తావు అన్నప్పుడు ఆవిడ 7 రోజులు సంసోను బాగా ఏడ్చి రిక్వెస్ట్ చేస్తాడు అనమాట. ఆమెను ఒత్తిడి చేసినప్పుడు ఆ 7వ దినం ఆయన చెప్తాడు. ఫిలిస్తీ సర్దారులు వచ్చి ఇప్పుడు కథను విప్పుతారు. సో ఇప్పుడు కథను విప్పినప్పుడు సంసోను ఒకసారిగా ఆయనకి కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు వారికి ఇస్తానన్న బహుమానాలు ఇచ్చేసేసి భార్యను విడిచిపెట్టి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయి చాలా రోజుల తర్వాత తిరిగి వచ్చినప్పుడు తన మామ ఏం చేస్తాడంటే, నా కుమార్తె అట్లా సంసోను ద్వేషం పుట్టినది అనుకొని ఏం చేస్తాడు, ఆవిడని వేరొక అతనికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. వేరొక అతనికి ఇచ్చి పెళ్లి చేసినప్పుడు సంసోనుకి మరలా కోపం వచ్చి ఏం చేస్తాడంటే 300 నక్కలను పట్టుకొని వాటి తోకలను కట్టి వాటి తోకలకు మధ్య డ్యూటీని పెట్టి ఫిలిస్తీయులు పంట పొలాల మీద వదిలేస్తారు. పంట పొలాల మీద వదిలేసినప్పుడు ఆ పంట పొలాలన్నీ కాలిపోతాయి, బూడిదైపోతాయి. గోధుమలు పండేటి కోత కాలము, యవల కోత కాలము, మరి ఫీల్డ్ క్రాప్స్, హార్టికల్చరల్ క్రాప్స్ అన్నీ కూడా కాలిపోతాయి, పంట నష్టం జరుగుతుంది. ఇజ్రాయేల్ ప్రజలు ఒక్కసారిగా భయక్రాంతులు గురి అవుతారు. భయక్రాంతులు గురి ఎవరు చేశారు? రౌద్రులు అయిపోతారు. ఎవరు చేశారని అంటే సంసోను చేశాడు. సంసోను చేశాడు. ఎందుకనంటే సంసోను యొక్క మామ తన భార్యను తన చెలికానికి ఇచ్చి వివాహం చేశాడు, అందుకని అలాగ చేశాడు అని తెలిసినప్పుడు వారందరూ కూడా ఇజ్రాయేల్ దగ్గరికి వచ్చి, మీరు సంసోను మాకు అప్పగిస్తారా లేదా, లేకుంటే మేము నిర్మూలిస్తామని భయపెడతారు. అప్పుడు 3000 మంది యూదులు సంసోను దగ్గరకు వస్తారు. ఈయన యోతాము బండ చోటను దాగి ఉంటాడు. వచ్చినప్పుడు యోతాము బండ చోటను ఉన్నట్లు సంసోనుకి చెప్తారు, నువ్వు చేసిన పని ఏమిటి, మన పైన ఇజ్రాయేల్ ఏలికగా ఉన్నారని నీకు తెలియదా, నువ్వెందుకు ఇలాగ చేశావు అని అన్నప్పుడు, వారు నాకు చేశారు కనుక నేను వారికి చేశాను అని అంటాడు. సో అప్పుడు ఎప్పుడైతే సంసోను వారి పంట పొలాలు నాశనం చేశారో అప్పుడు ఫిలిస్తీయులు ఏం చేస్తారంటే సంసోను యొక్క మామను ఆయన కుమార్తెను కాల్చి చంపేస్తారు. సో ఆ కోపంలో సంసోను ఏం చేస్తాడంటే ఆ యొక్క బండ చాటును ఉంటాడు, వారు పట్టించడానికి వస్తారు. పట్టించడానికి వచ్చినప్పుడు ఇజ్రాయేల్ పెద్దలు అంటారు, మీరు నన్ను చంపని ఎడల నేను మీతో కూడా వస్తాను అని వారి దగ్గర మాట తీసుకొని వారితో పాటు వెళ్తాడు. అప్పుడు వారు ఈయన బంధించి ఫిలిస్తీయులకు అప్పచెప్తారు. యెహోవా ఆత్మ ఆయన దిగిరాగా ఆ కట్లన్నీ తెగిపోతాయి. అప్పుడు వారు సంసోను ఫిలిస్తీయులను సంహరిస్తారు.
1000 మందిని చంపేస్తాడు. ఒక పచ్చి గాడిద ఎముక తీసుకొని 1000 మందిని చంపేస్తాడు. అప్పుడు ఆయనకి బాగా దాహం అవుతుంది, చనిపోయే స్థితిలో ఉంటాడు. దేవుడికి మొరపెట్టగానే దేవుడు అగాధంలో నుండి నీరునిస్తాడు. ఆయన ఆ నీళ్లు తాగి తెప్పరిల్లుతాడు. అప్పుడు ఆ యొక్క ఆ ప్రాంతాన్ని దానికి ఆయన రామత్లేహి అని పేరు పెడతాడు. రామత్లేహి అని పేరు పెడతాడు. తర్వాత ఎన్కోరే అనే పేరు పెడతాడు. ఎన్కోరే అనగా పిలిచిన వాని యోట అన్నమాట. సో ఆ విధంగా సంసోను ఫిలిష్తీయులను ఓడిస్తాడు. ఆ తర్వాత ఒక వేశ్య దగ్గరికి వెళ్తాడు. ఊరికి వెళ్ళడానికి బదులుగా, ఇజ్రాయేల్ సమాజంలో ఉండడానికి బదులుగా ఆయన ఎప్పుడు కూడా అన్ని జనులలోనే ఆయన తిరుగుతూ ఉన్నాడు. వేశ్య దగ్గరికి వెళ్తాడు. ఆ తర్వాత దెలీలా అనేటువంటి ఒక స్త్రీ దగ్గరికి వెళ్తాడు. ఆ స్త్రీని మోహించినప్పుడు ఆ విషయం ఫిలిష్తీయుల సర్దారులు తెలుసుకొని ఆవిడకి కొంత సొమ్ము ఇస్తామని ఆశ చూపి సంసోను బలాన్ని మాకు చెప్పంటారు. ఆ విధంగా మరి 3 సార్లు సంసోను ఆవిడకి అబద్ధం చెప్పి దాటవేస్తాడు. కానీ 4వసారి బహుగా వేధించినందువలన, బాగా బాధ పెట్టినందున ఆ సంసోను తన బలాన్ని ఆ స్త్రీకి తెలియచేస్తాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ మనకు తెలుసు. వారు ఆ స్త్రీ ఆవిడకి క్షౌరం చేయిస్తుంది. ఆవిడ ఫిలిష్తీయులు వచ్చి సంసోన్ని పట్టుకొని వెళ్ళి తన కండ్లు పీకివేసి దాగోను దేవతలో గాలుగు నూర్చేటువంటి పనికి పెడతారు. ఆ విధంగా సంసోను బానిస అయిపోతాడు, బలాన్ని కోల్పోతాడు, దేవుని ఆత్మ విడిచిపోతుంది. దేవుని ఆత్మ ఎప్పుడు విడిచిపోయిందో కూడా ఆయనకు తెలియదు. సంసోను జీవితాన్ని మనం క్లుప్తంగా చూసినట్లయితే, ఆయన చేసిన పొరపాట్లను మనం చూసినట్లయితే, ఫిలిష్తీయ స్త్రీను వివాహం చేసుకోవాలని అనుకోవడం మొదటి పొరపాటు. ద్రాక్ష తోటల వైపు వెళ్ళి అపవిత్రమైనటువంటి వాటిని ఆయన ముట్టుకున్నాడు. తర్వాత తన కోపమే తనకు శత్రువు అయిపోయింది. తన భార్యను విడిచిపెట్టి కోపంతో వెళ్ళిపోయాడు. వేశ్య దగ్గరికి వెళ్ళాడు, దెలీలాను మోహించాడు, తన శరీరీచ్ఛల చేత మరలు కొల్పబడ్డాడు. ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా ముగించాడు. దేవుని ఆత్మ అతను వెళ్ళిపోయింది. అయితే చివరిలో పశ్చాత్తాపడ్డాన్ని బట్టి దేవుడు అతను క్షమించి మరలా బలాన్ని ఇచ్చినప్పుడు 3000 మంది ఫిలిష్తీయ సర్దారులను ఆయన హతం చేస్తాడు. అయితే విశ్వాస వీరుల వరుస క్రమంలో ఆయన ఉంటాడు. నాజీరు చేయబడిన వాడే పార్షియల్గా ఆయన ఇజ్రాయేల్ ప్రజలు విడిపించాడు, కానీ సంపూర్ణంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదు. ఎందుకంటే ఆయన సొంత ఆలోచన ప్రకారం ఆయన వెళ్ళాడు. సో యేసుక్రీస్తుకి సంసోను కొన్ని పోలికలు ఉన్నాయి, అవి మనం చూసుకున్నాం. సో 3వ భాగానికి వచ్చినప్పుడు న్యాయాధిపతుల కాలాన్ని వివరించేటువంటి పరిస్థితులు. ఇందులో మీకా భయంకరమైనటువంటి విగ్రహారాధన చేస్తాడు. ఆ తర్వాత దానియేలు విగ్రహారాధన చేస్తారు, అదే విగ్రహారాధన కొనసాగిస్తారు. సో మీకా తన తల్లి దగ్గర నుంచి కొంత సొమ్ము ఆయన దొంగిలిస్తాడు. తల్లి అప్పుడు ఎవరైతే సొమ్ము దొంగిలించారో శాపగ్రస్తులు అవుతారన్నప్పుడు మీకా భయపడిపోయి తన తల్లికి వచ్చి చెప్తాడు. తల్లి గద్దించడానికి బదులుగా యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అని చెప్తుంది. ఆ విధంగా మీకా భయంకరమైన విగ్రహారాధన చేసి ఆ దొంగిలించిన సొమ్ములో కొంత తల్లి ఇచ్చినప్పుడు దాంతో పోత విగ్రహం చేసి తన కుమారుణ్ణి యాజకుడుగా ప్రతిష్ఠిస్తాడు. ఆ తర్వాత ఒక యాజకుడు అతని దగ్గరకు వచ్చినప్పుడు యాజకుడిని లేవీయుడిని యాజకుడుగా పెట్టి, లేవీయుడిని పెట్టాను కాబట్టి నా కుటుంబం ఆశీర్వదించబడుతుంది అనుకుంటాడు. ఆ తర్వాత దాని వంశీయులు వారికి స్వాస్థ్యం లేదు కనుక వారు స్వాస్థ్యం ఎక్కడ దొరుకునా అని వెతుక్కుంటూ ఈ యొక్క మీకా ఇంటికి వస్తారు. అక్కడి నుంచి వారు లాయిష్ అనే పట్టణాన్ని చూసి వెళ్ళి దాని వంశస్థులందరూ మరలా యుద్ధం చేయడానికి వస్తారు. మార్గ మధ్యంలో ఈ యొక్క మీకా ఇంటికి వచ్చి విగ్రహాలను ఆ యాజకుడిని తీసుకొని వెళ్ళిపోయి లాయిష్ అనే పట్టణాన్ని జయించి అక్కడ పెద్ద విగ్రహాలను పెట్టి భయంకరమైనటువంటి విగ్రహారాధన చేస్తారు. అక్కడ ఆ యాజకుడిని పెడతారు, లేవీయుడిని యాజకుడుగా పెడతారు. ఆ యాజకుడు కూడా దొంగ యాజకుడు మనం పోయిన క్లాస్లో చూసుకున్నాం. తర్వాత 19వ అధ్యాయంలో బెన్యామీనుల యొక్క దుష్టత్వము. ఒక లేవీయుడు తన ఉపపత్నిని తీసుకొని వెళ్తూ ఉండగా ఆ యొక్క బెన్యామీనుల ప్రాంతానికి వచ్చేసరికి చీకటి పడుతుంది. అక్కడ ఒక ముసల వ్యక్తి వారిని తీసుకెళ్లి తన ఇంటికి తీసుకెళ్లి ఆశ్రమిస్తాడు. వారు భోజనం చేసి తిని త్రాగిన తర్వాత కొంతమంది పోకిరి యవనస్తులు వచ్చి మీ ఇంటికి వచ్చినటువంటి ఆ వ్యక్తిని పంపించిన అతనితో మేము సైనించాలన్నప్పుడు వారు దానికి ఒప్పుకొనక, యవన స్త్రీలు ఉన్నారు, నా యవన కుమార్తె ఉన్నది, వర్జిన్ ఉన్నది, ఆవిడతో మీరు సైనించాలి, నో ప్రాబ్లం. అయితే
ఆయన మా ఇంటికి వచ్చాడు కనుక అతను మీరేం చేయొద్దంటారు. కానీ వారు ఒప్పుకొని పోయినందువలన ఉపపత్తిని వారికి అప్పగించినప్పుడు రాత్రంతా అతను ఆ ఉపపత్తిని పాడు చేసి చంపేసి ఆ ద్వారబంధం మీద తెల్లవారుజాము వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఆ యొక్క లేవీడు తన భార్యను ఉపపత్తిని తీసుకొని వెళ్ళిపోయి 12 ముక్కలుగా కట్ చేసి 12 గోత్రాల్లో ఆ ఒక్కొక్క ముక్కను వేస్తారు. ఇజ్రాయేల్ అందరూ ఇదేం జరిగిందని తెలుసుకొని, ఎందుకు ఈ దుష్టత్వం వచ్చిందని తెలుసుకొని బెన్యామీనులకు సమాచారం పంపిస్తారు. ఆ పోకిరి వాళ్ళని మాకు అప్పగించండి, పాడు పని చేసిన వాళ్ళని మేము చంపేస్తా ఉన్నప్పుడు వారు అప్పగించే యుద్ధానికి వస్తారు. ఆ విధంగా యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో అంతర్యుద్ధం అంటే ఇజ్రాయేలీల మధ్యలోనే యుద్ధం వస్తుంది. 11 గోత్రాలకు మరియు బెన్యామీనులకు జరుగుతుంది. బెన్యామీనులను ఇజ్రాయేల్ ఓడిస్తారు. ఓడించినప్పుడు 600 మంది తప్పించుకొని వెళ్ళిపోతారు. అప్పుడు ఇజ్రాయేలీలు పశ్చాత్తాపడతారు. అయ్యో, మనం శత్రువులతో యుద్ధం చేయవలసింది మళ్ళా మనం యుద్ధం చేస్తున్నాం, మళ్ళీ మనం నశింపు చేసుకుంటున్నాం అని పశ్చాత్తాపడి ఇజ్రాయేలులో ఒక గోత్రం లేకుండా పోయినాయి అని చెప్పి అనుకుని వారికి వారికి వివాహం చేయడానికి జాబేష్ గిలాద్ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ వారిని ఓడించి 400 మంది కన్యకలను తీసుకొచ్చి వారికి వివాహం చేస్తారు. ఇంకా 200 మంది మిగిలిపోతారు. షిలోహులో ఏటేటా పండుగ జరుగును. ఆ పండుగలో మరి నాట్యమాటానికి స్త్రీలు వెళ్తూ ఉంటారు. ఆ ద్రాక్ష తోటలో గుండా వెళ్తూ ఉంటారు. మీరు అక్కడ మోటుగా ఉండి మరి ఆ స్త్రీలను పట్టుకొని తెచ్చుకొని వివాహం చేసుకోండి అని చెప్తారు. ఆ విధంగా బెన్యామీను గోత్రము మరలా కొనసాగించబడుతుంది. అన్ని జనుల స్త్రీలను వారు వివాహం చేసుకుంటారు. ఎందుకంటే ఇజ్రాయేలీలు బెన్యామీన్లు మనకు మాత్రం ఇయ్యరాదు అని తీర్మానించుకుంటారు. సో ఈ విధంగా అన్ని జనులతో బెన్యామీనులు నాట్యమాడే స్త్రీలతో వివాహం చేసుకుంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధంగా భయంకరమైనటువంటి పాపం ఇజ్రాయేల్ సమాజంలోనికి వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం అంతా కూడా ఇజ్రాయేలీల యొక్క పడిపోయిన స్థితిని గురించి సెలవిస్తా ఉన్నది. నంబర్ 1, దేవుని వారు ఎరుగుని ఒక తరం వచ్చింది. దుష్టత్వములో వారు జీవించారు, భ్రష్టత్వంలో జీవించారు, నైతిక భ్రష్టత్వంలో వారు జీవించారు. భయంకరమైనటువంటి పాపం వారు చేసి ఉన్నారు. బయలుదేవతలను, అష్టారోతు దేవతలను వారు ఆరాధించిన వారుగా ఉన్నారు. కనానీయులు ఆచార వ్యవహారంలో మునిగి తేలుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. కారణం ఏంటంటే వారికి ఒక మంచి నాయకుడు లేడు. లీడర్షిప్ క్రైసిస్ అనేటువంటిది వచ్చింది. నాయకత్వ లోపం, నాయకత్వ సంక్షోభం వచ్చింది. దేశంలో సంక్షోభం వచ్చింది. తర్వాత కుటుంబాల్లో సంక్షోభాలు వచ్చింది. సో తద్వారా ఇజ్రాయేల్ ప్రజలు పతనానికి వెళ్ళిపోయారు. భయంకరమైనటువంటి అట్టడుకు వెళ్ళిపోయారు. అయితే దేవుడు వారిని విడిచిపెట్టలేదు. వారు మొరపెట్టినప్పుడు న్యాయాధిపతులను వాళ్ళకు అనుగ్రహిస్తూ, వారిని విడిపిస్తూ, జయాన్ని అనుగ్రహిస్తూ, వారికి నెమ్మదిని కలుగు చేస్తూ వచ్చారు. మనం నమ్మదగిన వారం ఉన్నప్పటికీ కూడా దేవుడు నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనం గమనించవలసింది ఏంటంటే, మన దేవుడు కట్టడలను, ఆజ్ఞలను, విధులను మరవకూడదు. దేవుడు చేసిన మేళ్లను మరవకూడదు. దేవుని ప్రేమను మనం మరవకూడదు. దేవుడు మనకిచ్చిన రక్షణను మరవకూడదు. రక్షణ పాత్రను మనం చేతగుచ్చుకొని ఎల్లప్పుడు చిరకాలం యెహోవా సన్నిధిలో మనం వాసం చేయాలి. మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలను బట్టి మనం మోసపోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో విగ్రహారాధన అనేటువంటిది మనం చేయడానికి వీల్లేదు. అది దేవుని దృష్టికి హేయమైనది. కాబట్టి మన దేవుడు నాయకులుగా మనం ఎన్నుకున్నప్పుడు మనం ఇజ్రాయేల్ ప్రజలను యెహోషువ, మోషేలు నడిపించినట్టుగా నడిపించాలి. నాయకత్వ లోపం ఉంటే మన కుటుంబానికే నష్టం, మన సమాజానికే నష్టం, మన మందిరానికే నష్టం. మనం దేవుడు నాయకులుగా ఉంచినట్లయితే మనం సంక్షోభానికి కారణం అవ్వకూడదు. మంచి నాయకుల వలె, యెహోషువ వలె దేవుని అనుసరించి, దేవుని హత్తుకొని నడిచినటువంటి వారుగా మనం ఉండాలి. ఒకవేళ మనలో లోపం ఉంటే మన కుటుంబం నష్టపోతుంది, మన పిల్లలు నష్టపోతారు, మన సమాజం నష్టపోతుంది, మన యొక్క మందిరం, సంఘం నష్టపోతుంది. సో క్రైసిస్, సంక్షోభానికి కారణం అవ్వకూడదు. సో ఈ విధంగా న్యాయాధిపతుల గ్రంథంలో దేవుడు ఈ విషయాలను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సో కాబట్టి ఈ విషయాలు మన దృష్టిలో ఉంచుకొని మనం దేవుని బిడ్డలంగా, ప్రభు రక్తంలో కడగబడిన వారంగా, దేవుని ఆజ్ఞలను, కట్టడలను మనం మేరకుండా దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. తర్వాత మరి మన పిల్లలకు మనం వాటిని నేర్పించాలి. ఆ తర్వాత రక్షింపబడిన మనము, నూతన సృష్టిగా చేయబడిన మనము తిరిగి వెనక్కి తిరగకూడదు, లోకం వైపు చూడకూడదు.
గురి వద్దకే మనం పరిగెట్టాలి. లుకింగ్ అన్ టు జీసస్, ది ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్, వి షుడ్ రన్ ద రేస్. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ ఓపికతో మనం పరుగు పందెంలో పరిగెట్టాలని ప్రభు మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఇజ్రాయేల్ ప్రజలు అటు ఇటు చూసినట్లుగా, లోకం వైపు చూసినట్లుగా మనం చూడకూడదు. మనకి విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపే మనం చూస్తూ ఓపికతో పరుగు పందెంలో పరిగెట్టాలి. కానీ ఇజ్రాయేల్ ప్రజలు ఎటు చూశారు? కనానీయుల వైపు చూశారు. దట్ షుడ్ నాట్ బి ది కేస్. తద్వారా గొప్ప నష్టాన్ని వారు కొని తెచ్చుకున్నారు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, అది చదువుకొని మనం క్లోజ్ చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. ఒకటి రెండు అన్న. 1-2. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఏమంటున్నాడు? గొప్ప సాక్షి సమూహం మన ముందున్నది. మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టాలి. కానీ ఇజ్రాయేలు విడిచిపెట్టారా? వాటిలోనే పడిపోయారు. వాళ్ళు సులువుగా ఏం చిక్కులు పెట్టినాయి? కనానీయుల యొక్క విగ్రహారాధన, కనానీయుల యొక్క వారి యొక్క అలవాట్లు, వారి యొక్క శరీరాశలు, నేత్రాశలు, జీవపుడంబాలు వీరిని మోసం చేసినాయి. వీరు వాటిలో పడిపోయారు. ఈ దినాల్లో కూడా సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాలు మనకు వస్తాయి, శోధనలు వస్తాయి. మనం స్టూడెంట్స్గా ఉన్నా, మన ఉద్యోగస్తులుగా ఉన్నా, ఎక్కడున్నా కూడా ఏదో ఒక రూపాయన సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాలు వస్తాయి. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు? వాటిని విడిచిపెట్టమంటున్నాడు. వాటిని ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడిని యేసు వైపు చూడు. ఇజ్రాయేల్ ప్రజలు యేసు వైపు చూడలేదు, దేవుని వైపు చూడలేదు, కుడి అడుగులకు తొలగారు, వెనక్కి చూశారు. మనమైతే యేసు వైపు చూస్తూ ఓపికతో పరుగు పందెంలో పరిగెట్టినప్పుడు మన కుటుంబము, మనము, మన సమాజం, మన సంఘం క్షేమంగా ఉంటాయి. మనం దేవునికి మాదిరికరంగా సాక్షులంగా ఉంటాం. కాబట్టి ఆ యొక్క సంక్షోభాన్ని నేను అధిగమిస్తాను. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుంటాం. రామచంద్ర విల్ ప్రే అండ్ క్లోజ్. ఓకే. ప్రేమగా తండ్రి, మీకే వందనాలు ప్రభా. తండ్రి దేవా, మీ యొక్క వాక్యానికే స్తోత్రం.